బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ కార్యక్రమానికి ఆయన బీజేపీ నేత ఎమ్మెల్యే ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. దేశంలో నరేంద్ర మోడీ పాలన దేశ రక్షణ భద్రత కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని ధ్వజమెత్తారు. 10 ఏళ్లు పాలించిన గత టీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ రెండు ప్రభుత్వాలపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం పోయిందన్నారు. 2028లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలియజేశారు. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ యొక్క శిక్షణ తరగతిలో పాల్గొని అనేక అంశాలపైన అవగాహన కలిగించుకుంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఎన్నో ఒక అంశాలతో కూడినటువంటి ఒక శిక్షణ శిబిరం భారతీయ జనతా పార్టీలో ఒక భాగం. ఇది ప్రశిక్షణ అనేది ఒక భాగం. ఒక రాజకీయ పార్టీకు సిద్ధాంతము, కొన్ని విధి విధానాలు, కొన్ని ఆలోచన విధానాలు అవి ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఏ విధంగా మనం నడపాలి, మన మేనిఫెస్టో ఏంది, మేనిఫెస్టో ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి, మన ఆలోచన విధానం అన్నీ కూడా ఒక రాజకీయ పార్టీలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఒక సైద్ధాంతికరమైన పార్టీ. ఒక సిద్ధాంతం మనకు అందరికీ కూడా ఒకే సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం. భారతీయ జనతా పార్టీ ఒక క్యాడర్ బేస్ పార్టీ, మనకు ఒక కార్యకర్తల సంబంధించినటువంటి పార్టీ. అదేవిధంగా కార్యకర్తలతో పాటు సిద్ధాంతంతో పాటు మనం ప్రజల్లో కూడా ఈరోజు వ్యాపిస్తున్నటువంటి పార్టీ మాస్ బేస్ పార్టీ. బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ, మాస్ బేస్ పార్టీ అండ్ ఐడియాలజికల్ పార్టీ అనేటువంటి దిశలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మనం నడుస్తున్నాం. నడవాలనే ఆలోచనతో మనం ఉన్నాం. మనం దాన్ని పరిష్కరించగలుగుతాము మన ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ చెప్పేసి